తెచ్చి చాలా సంఘాల్లో యూత్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు. కనుక మరి ఒక రకంగా చెప్పాలంటే మేమున్న ప్రాంతంలో మేము చేస్తున్న పరిచర్యకు చాలా సహకరించి సహాయపడిన పెద్దలు. పరమరాజ బాటలో పయనమయ్యే సంఘం అనే పాట పాడదాం. పరమరాజ బాటలో 454వ పాట. పరమరాజ బాటలో పయనమయ్యే సంగమా ప్రియుని యేసురాకలో పరముకే గిరి పోదమా పరమరాజ బాటలో. వన్నె వన్నెలతోడ మేరయు బంగారు వీధులు చూతమా పరమావాసమందు మనము స్థిర జీవముతో ఉందుమా వరుడు యేసు మనకు నీచు మకుటముందరించుమా పరమావాస మందు మనము చిరజీవముతో ఉందుమా వరుడు యేసు మనకు నీచు మకుటముందరించుమా యుగ యుగములయందు యుగ యుగములయందు రాజమేలుచుందుమా శాంతి రాజమందు మనము నిత్యముందుమా మనము ఉందుమా పరమరాజ బాటలో పరమరాజ బాటలో పయనమయ్యే సంగమా ప్రియుని యేసురాకలో పరముకే గిరి పోదమా పరమరాజ బాటలో. ఈ సమయంలో ఏకీభవించి భాగ్యమ్మ గారు, అలాగే వినోద్ ఆయన కుటుంబం, ఆనంద్ ఆయన కుటుంబం, క్లెమెంట్ ఆయన కుటుంబం, సునీల్ ఆయన కుటుంబం, వారి గ్రాండ్ చిల్డ్రన్తో సహా ప్రభువే వారందరినీ సంతోషంగా ఉంచాడు. ఆత్మీయంగా ఎదుగుతున్నారు కనుక లోకస్తులు దుఃఖపడినట్టు కాకుండా మరి ఆ ఫీలింగ్స్ ఉద్రేకాలు అన్నీ అణుచుకొని మరొక కోణంలో చూస్తూ ప్రభువును స్తుతిస్తున్నారు కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా వారి కొరకు మనము అందరం ఏకీభించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్తమైన కనికరము చూపు మా రక్షకుడు అయిన ప్రభువా, సమస్తమైన ఆదరణ మాకు ఇవ్వడానికి మాలోనికి మీరు పంపించిన పరిశుద్ధాత్మను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మ కలిగిన వారమై, ఆత్మతో ముద్రించబడిన వారమై, ఆత్మ ద్వారా సమాధానము ఆదరణ అనుభవిస్తూ మీకు మా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంటి పెద్దగా ఫిలిప్ దార్ల గారిని మీ దగ్గర 23వ తారీఖే పిలిచారు, చేర్చుకున్నారు. ఆయన
మంటికి మన్నుగా కాక మహిమగల దేహము, అక్షయమైన దేహము కలవాడుగా మీరు వెంటబెట్టుకుని వస్తారని కార్యక్రమం జరిగించబోతుండగా, దానికి ముందు భాగ్యమ్మ గారి కొరకును, నలుగురు కుమారులు కోడండ్రు, వారికి మీరు అనుగ్రహించిన బిడ్డలు, సంతానం అంతటి కొరకును పేరు పేరున ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మనుషుల మాటల ద్వారా కలుగని ఆదరణ మీరే వారికి అనుగ్రహించి, మిమ్మల్ని విడువను ఎడబాయను, నేను మీకు తోడై ఉన్నాను, సదాకాలం మీతో కూడా ఉండేవాడనని వారిని ధైర్యపరచండి. వారికి కావలసిన ధైర్యము, నిబ్బరము ఈ సమయంలో అనుగ్రహించండి. ఫిలిప్ గారి జీవిత జ్ఞాపకాలు వారిలో తప్పక ఉన్నవి. అయినను వాటిని జ్ఞాపకం చేసుకొని మా గ్రాండ్ ఫాదర్ వలె, మా తండ్రి వలె, మా మామ వలె, నా భర్తగా జీవించడానికి కృపనిమ్మని వారు నిరీక్షణతో ప్రార్థించేవారుగా, ఆత్మీయమైన ఆసక్తితో ఇంకా ముందుకు సాగునట్లు ఈ బిడ్డలందరినీ పేరు పేరున మీరే దీవించండి, బలపరచండి. మీ సమాధానం, మీ ఆదరణ, మీ ఎందున్న నిరీక్షణ మా ప్రియులు వేదిక మీద ఉన్నటువంటి ఫిలిప్ గారి కుటుంబ సభ్యులందరికీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి మీ కృపకు అప్పగించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయము, సహవాసం చేరి వచ్చిన ప్రతి వారికి, విశేషముగా ఫిలిప్ అంకుల్ గారి కుటుంబీకులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి. Very solemn to each one of you. Yeah, our prayers with you, and this is not the last time we will meet in the days to come, wherever. Okay. ప్రభు అనుకూలపరిచిన సమయంలో, అనుకూలపరిచిన స్థలాల్లో మనం తిరిగి కలుసుకుంటాం. And more above all, we will see the Lord and Father also, our Father in glory. We will see him. గనుక ఆ సంతోషంతో ప్రభు కొరకు సాగాలని చిన్న మాట నేను ప్రోత్సాహంగా జ్ఞాపకం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది ప్రివిలేజ్ యూ గేవ్ అస్. థ్యాంక్ యూ. దయచేసి గమనించండి. భోజనాలకు వారు వెళ్ళండి. చూడాలనుకున్న వారు దయచేసి వచ్చి త్వరగా చూసి అటు భోజనాలకు వెళ్తే, ఇప్పుడు సమయం 2 గంటలు, ఎగ్జాక్ట్గా 2 గంటలైంది. 2:30కు ఇక్కడి నుంచి బయలుదేరదాం. దయచేసి గమనించాలి. సమయం ఇప్పుడు 2 గంటలైంది. ఈ అరగంట లోపు త్వరగా అందరం భోజనాలు చేసి ఇక నుంచి అంకుల్ గారి దేహాన్ని తీసుకొని మనం బయలుదేరి సమాధికి వెళ్ళవలసింది కనుక త్వరగా భోజనం చేయవలసిందిగా ప్రభు పేరట మనవి. ఉన్న స్థలాన్ని సర్దుకోండి. త్వరగా దయచేసి భోజనం చేసి సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. హలో బాబు, మైక్ అట్లే ఉంచు, ఆఫ్ చేయదు.
దయచేసి దైవ సేవకులందరూ గమనించండి. భోంచేసిన తర్వాత ఫిలిప్ గారి పెద్ద కుమారుడు వినోద్ గారిని కలిసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనవి. దయచేసి ఇక్కడే హలో దయచేసి ఎవరు నిలబడకండి. అక్కడ వెనక ఆ డైనింగ్ దగ్గర ఇంకా వెనక స్థలం ఉంది, అట్లా వెనక్కి వెళ్ళొచ్చు. ఇక్కడ స్ట్రక్ అయిపోయింది, దయచేసి వినండి, త్వరగా లోపలికి వెళ్ళండి, వెనక వైపు వెళ్ళాలి అందరూ.